నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. నీ పేరు? ఉదయ్ కిరణ్ గుణవంతన్. ఓకే, చెప్పండి. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి. మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన గారు బట్టల షాప్లో చేసేవారండి. బట్టల షాప్లో చేసేవారు. క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్ వచ్చిందా? ట్రీట్మెంట్ చేయించాం కానీ మొన్న ఆదివారం నాడే కిందటి ఆదివారం వెళ్ళారు వైజాగ్ ట్రీట్మెంట్కి అని. ఆదివారం ఉండి సోమవారం ఉండి మంగళవారం చనిపోయారని ఫోన్ వచ్చింది. క్యాన్సర్ అని ముందు తెలియలేదమ్మా? ముందు తెలిసిందమ్మా, ట్రీట్మెంట్ చేయించా. ఒక 6 నెలలు 8 నెలలుగా తెలిసింది. 6 నెలల క్రితం మీకు తెలిసింది. ఓకే. ట్రీట్మెంట్ చేయించామండి. చేయించినా మరి మొన్న ట్రీట్మెంట్ కని వెళ్ళారు. ఆదివారం వెళ్ళారు, సోమవారం ఉన్నారు, మంగళవారం చనిపోయారు. హాస్పిటల్లో చనిపోయారా? వాళ్ళ చెల్లెళ్ళ ఇంటి దగ్గర చనిపోయారండి. అయ్యో, ఇంటికి కూడా రాలేదు? ఇంటికి కూడా రాలేదు. మీరేం పని చేసేవారు? నేను అప్పుడు బట్టల షాప్లో చేసేదాన్ని. ఇద్దరు ఒకటే షాప్లో చేసేవారా? ఒకే షాప్లో చేసేవారు. ఫ్యాషన్ హౌస్లో. ఎంత వచ్చేదమ్మా ఇద్దరికి? నాకు 6,000 వచ్చేది. అతనికి వచ్చినా లెక్క ఉండేది కాదండి, ఎందుకంటే తాగేసి ఖర్చులు వేరు వేరే చేసుకుని. తాగుడు వ్యసనం కూడా ఉందా? మీ అత్త మామ ఏం చేస్తారు? ఆవిడ ఇంట్లోనే ఉంటారు. మా మామయ్య గారు బయటని పని చేస్తారండి. మిమ్మల్ని చూసుకుంటారా ఇప్పుడు? ఇప్పుడు చూసుకొని అని చెప్పేశారండి. ఎప్పుడు అంటే ఇప్పుడు మొన్ననే కదమ్మా చనిపోయి. అంతకుముందు మీ అత్త మామ రావడం పోవడం అన్ని జరిగేవండి. మా అత్త అంటే ఎక్కువ వచ్చారు కాదు కానీ మా మామయ్య గారు నెల అయ్యేసరికి తెచ్చి ఇడిపించి ఇంటి అది కట్టేసి వెళ్ళిపోయేవారు. ఇది అద్దెలు కాదా? సొంతలు కాదు. ఎంతమ్మా అద్దె? 2,000 అండి అద్దె. 2,000 వచ్చి చూసి వెళ్ళారా మావయ్య? ఇప్పుడు వచ్చి చూడనందుకు రాలేదు. పిల్లలు అలాగ ఉన్నారని కూడా అడగలేదు. ఎన్ని రోజులైంది మీ ఆయన చనిపోయి? మొన్న మంగళవారానికి వారం అయిందండి. వారం రోజులు. వారం ముందు వచ్చారు? వారం ముందు కూడా రాలేదు. చనిపోయినప్పుడు రాలేదా? చనిపోయినప్పుడు అక్కడికి వచ్చారు. ఓహో, అక్కడే ఉన్నారు ఆవిడ చనిపోయేటప్పుడు. వాళ్ళ చెల్లెళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మగారు తను వెళ్ళారు. ట్రీట్మెంట్కనే వెళ్ళారు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. మీ అత్త మామ మిమ్మల్ని ఇష్టపడకపోవడానికి కారణం అంటే ఎట్లేదు. మీరిద్దరిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజా? ఇంటర్ క్యాస్ట్. మీ క్యాస్ట్ ఏంటి? మా కోమట్లమండి. వాళ్ళు శ్రీ వైష్ణవ్. ఇద్దరిది లవ్ మ్యారేజ్. మీ నాన్న వాళ్ళు ఏం చేసేవారు? మీ డాడీ? మా నాన్నగారు లేరు, చనిపోయారు. చిన్నప్పుడే చనిపోయారా? మాకు తెలిసినాక చనిపోయారు. అదేలే. మీ వివాహానికి ఆ టైంకి లేరు? మా అమ్మగారు ఉన్నారు కానీ ముసలి ఆవిడ. వారికి పింఛనీ ద్వారా బతుకుతున్నారు వాళ్ళు. మీకు వేరే ఆధారం ఏమీ లేదు? మీకు ఏ ఆధారం లేదు. చిన్న వయసులోనే కనీసం మంచిగా చెడు ఏదో తోడు ఉంటే అది వేరు, భర్త తోడు అనేది ఉంటే అది వేరు. బాధమ్మ, కష్టపడిపోయిన మనిషి అన్నవాడు ఉంటాడు నాకు ఆశ. ఇప్పుడే ఆధారం లేకుండా పిల్లల్ని నన్ను దిక్కుమని చేశాడు. అతని నుండి ఏ ఆధారం లేదు, నా తల్లి కుటుంబం నుండి ఏ ఆధారం లేకుండా. సరే, ఇప్పుడు నీకు ఎటు వచ్చి అత్తమామ సపోర్ట్ కానీ మీ అమ్మ నాన్న నుంచి సపోర్ట్ కానీ నీ భర్త తోడు కానీ ఏదీ లేదు? సరేనమ్మా. మీ ఇంట్లో అదే 11 రోజులు అయిపోయిందా? ఈ రోజు 11 రోజులమ్మా. ఈ రోజు 11 రోజులా? మరి ఇంట్లో భోజనాలు అవన్నీ పెట్టాలి కదా? లేదు, కార్యం ఏదో చేస్తారు కదా. ఆధారం లేదు. మా అత్తగారు అక్కడ చేసుకుంటానన్నారు. భర్తగా నీకు బాధ్యత ఉంటుంది కదా? ఉంటుంది. నాకు అక్కడ ఏ దిక్కు లేదు, ఏది వదిలేసి అనలేదు. ఏదని అంటున్నామ్మా. అట్లీస్ట్ ఏదో అప్పో చప్పో చేసైనా ఇరుగు పొరుగుని అడిగైనా 11 రోజులు దినం అయితే చేస్తారు కదా? చేస్తారమ్మా. ఇప్పుడు నలుగురు అన్నారు సాయం చేస్తానని. మరి నేను 14వ తారీఖున చేద్దాం అనుకుంటున్నాను. మీ అత్తగారు అయితే రేపు చేస్తారా? చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతులు ఏవో కొన్ని ఉంటాయి, అవి పాటించండి. ఓకే, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా పర్వాలేదు, ఏదో ఒకటైతే చేయాలన్నమాట. సో అది ఇవాళైనా కార్యం. ఎవరైనా పెద్దవాళ్ళని అడిగానా బియ్యం లేకపోతే నేను బియ్యం తెప్పిస్తాను, వాటితోనే ఒకరికో ఇద్దరికో ఇంట్లో పిలిచి భోజనాలు పెట్టి మీ ఆయనకి ఏదో పిండం పెట్టడమో ఏదో పూజలు చేయించడమో ఏదో ఒకటి చేయించండి. మీరు క్రిస్టియన్ అయితే దానికి తగ్గట్టుగా ప్రార్థన చేయించడమో ఏదో ఒకటి చేయించండి. అట్లా ఆయన పెట్టండి ఖచ్చితంగా. నేను రేషన్ ఇస్తాను, తీసుకోండి, రండి. అర్జెంటుగా ఆ పని ఏదో చూడండి అమ్మా. మరీ ఎంత దీనస్థితిలో ఉంటారని నాకు నిజంగా తెలియదు. అసలు మీరు నీకు ఇక్కడ ఊరు వచ్చిన తర్వాత మీ గురించి చెప్పారు, ముందు నాకు అంత తెలియదు మీ గురించి. భర్త చనిపోయిన ఒక లేడీ ఉన్నారని నాకు పొద్దుటే చెప్పినట్టున్నారు కదండి మీరు. ఒక మామ కోసం ఈ ఊరు వచ్చాను, అనుకోకుండా మీరు ఉన్నారని జస్ట్ మాకు ట్రావెలింగ్లో మీ గురించి తెలిసిందనమాట. తీసుకోండి. అమ్మా, ఇప్పుడైతే నీకు 16,000 ఇస్తున్నాను, ఓకేనా? తీసుకొని ముందు అర్జెంటుగా కార్యక్రమాలన్నీ యథావిధిగా జరిపించండి. సాంప్రదాయాలు మనం పాటించాలి.
ఎంత కాదనుకున్నా ఆయన మీతో కాపురం చేశారు, 2 పిల్లల్ని ఇంతవరకు మీకు తోడు నీడగా కష్టం సుఖం చూసుకున్నారు కాబట్టి మినిమం జరగాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే అర్జెంట్గా జరిపించండి, సరేనా? ఇవి తీసుకోండి. అర్జెంట్కి కార్యక్రమాలు అయితే చేయండి అమ్మా, అలా వదిలేకండి, సరేనా? వెళ్ళొస్తాను. మంచిది.